ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 20 నెలలు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతాను, దగ్గరికి వచ్చింది 2 ఏళ్ళకి. పోయినాడు కూడా బతుకమ్మ పండుగ వెళ్ళిపోయింది. అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇస్తాము, ఇగో వచ్చినాయి అగో వచ్చినాయి, ఎంత ఊరిచ్చిరంటే అప్పుడు నిజంగా. ఇగో ఇవాళ ఆర్డర్ ఇచ్చేసినాం, ఒక నెల రోజులలో వస్తాయి, ఇగో ఇవాళ ఆర్డర్ ఇచ్చినాం రేపు వస్తున్నాయి, ఎల్లుండి ప్యాకింగ్ అవుతున్నాయి, రకరకాలుగా రోజు ఒక రకంగా పేపర్లలో వార్తలు రాయించుకున్నారు, వాళ్ళ దాంట్లో మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. ఇగొచ్చే అగొచ్చే ఇగొచ్చే అనేసరికి ఏడాదిన్నర గడిచిపోయింది. 2వ ఏడాది వచ్చింది, 2వ ఏడాది బతుకమ్మ పండుగ కూడా వచ్చింది. మరి ఇప్పటికి కూడా ఏమైంది? ఒకటే చీర ఇప్పుడు వస్తుంది, ఇంకోటి సంక్రాంతి పండుగకు వస్తుంది. సంక్రాంతి పండుగ ఆంధ్రలో ఎక్కువ జరుపుకుంటారు, తెలంగాణలో పెద్దగా జరుపుకోరు. మనం బలంగా జరుపుకునేది, గట్టిగా జరుపుకునేది దసరా పండుగ, బతుకమ్మ పండుగ. తెలంగాణలో మన సాంప్రదాయం, మన పండుగలు ఇవి. వీళ్ళేం చేస్తా ఉన్నారు, ఒకటి ఆంధ్రలో పండుగకి ఇస్తారట, ఒకటి తెలంగాణలో పండుగకి ఇస్తారట. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, ఆంధ్ర మూలాలనే అని చెప్పి చెప్తారు కదా, మరి అట్లా ఆ కోణంలో వచ్చి మరి ఇంకోటి సంక్రాంతికి పంపించినట్టున్నాడు. అంటే ఎంత మోసం ఆడబిడ్డలకి, ఎన్ని రకాలుగా 2 ఏళ్ళు వాళ్ళని వెయిట్ చేయించి, చీరల విషయంలో మోసం, స్కూటీల విషయంలో మోసం, నెలకు 2500 ఇస్తామన్న దాంట్లో మోసం.